సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో ముసలం మొదలైంది. మొన్నటి వరకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించడంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న జాగృతి కార్యకర్తలందరూ యూనియన్కు రాజీనామా చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెలంగాణ జాగృతి సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం కవిత ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘంలో యాక్టివ్గా పనిచేస్తున్న జాగృతి కార్యకర్తలు ఆ యూనియన్కి రాజీనామా చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్, సో ఎందుకు రాజీనామా చేశారు, వాళ్ళు ఏం కారణం చెప్తున్నారు? రాజేష్, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో గందరగోళమైనటువంటి పరిస్థితి ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఏదైతే తెలంగాణ బొగ్గు కార్మిక సంఘము గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితను అకారణంగా ఆ పదవి నుండి తొలగించడం పైన అయితే ఇప్పుడు జాగృతి శ్రేణులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇటు ఆమె కూడా ఇటు ప్రత్యేకంగా ఇటు జాగృతి సింగరేణి జాగృతి అనేటువంటి సంస్థ పెట్టుకున్నటువంటి నేపథ్యం లోపల దానిపైన ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఈ టీబీజీకేకు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియామకం చేయడంతో అయితే బీఆర్ఎస్ పార్టీలో కొత్త చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తొలగింపు అనేటువంటిది ట్రేడ్ యూనియన్ నియమ నిబంధనలకు ఉల్లంఘించారని చెప్పి ఎమ్మెల్సీ కవిత వర్గం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎలాంటి జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా ఇటు కవిత విదేశాల లోపల ఉన్నప్పుడు ప్రస్తుతం తొలగించడం అయితే ఇప్పుడు కొత్త చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే కవితను మొదటి నుంచి కూడా కవితతో అనుచరులుగా ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు ఈ టీబీజీఏకు రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.